వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా వార్తలోని ముఖ్య అంశాలు. విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచన. జీలుగుమిల్లి వసతి గృహంలో అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నాం. రాష్ట్ర షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ వెల్లడి. టీడీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా సొంగ రోషన్ కుమార్ నియమించిన అధిష్టానం అభినందనలు తెలిపిన టీడీపీ జనసేన శ్రేణులు. జంగారెడ్డిగూడెం 8వ సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమం నిర్వహణ. ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని, విజ్ఞానం పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచించారు. గ్రంథాలయాలు విజ్ఞాన నిలయాలని, కావున విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచించారు. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన లైబ్రరీని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మితో కలిసి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు టీవీలు, మొబైల్ ఫోన్లపై ఎక్కువ ఆధారపడడంతో పుస్తక పఠనం తగ్గుతూ వస్తుందని అన్నారు. లైబ్రరీలో పుస్తక పఠనం ఎంతో అనుభూతిని, విజ్ఞానాన్ని కలిగిస్తుందని అన్నారు. లైబ్రరీల ద్వారా విద్యార్థులకు పుస్తక పఠనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీలను అందుబాటులో తీసుకువస్తున్నామని అన్నారు. దీనిలో భాగంగా జిల్లాలో 6 పాఠశాలల్లో లైబ్రరీలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఏలూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 40 లక్షలతో లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ ను తయారవుతుందని వివరించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు పిపిఎన్ చంద్రరావు నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయంలో పుస్తకాలు ఏర్పాటు చేసేందుకు 5,000 రూపాయలు విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఈఓ అబ్రహాం, ఎంఈఓలు రాములు, రాముడు, జెడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ, స్కూల్ హెడ్ మాస్టర్ లోవకుమారి తదితరులు పాల్గొన్నారు. కాంపిటీషన్ బుక్స్ లేకపోతే స్టోరీస్ లేకపోతే క్యాష్ ఫెసిలిటీ అయితే బాగానే ఉంది పిల్లలు చదువుకోవడానికి. ఈ రోజులో పిల్లలు ఎక్కువ మొబైల్ ఫోన్ ఆర్ టీవీ దీని మీద డిపెండ్ అయి ఉన్నారు. లైబ్రరీ అన్న కాన్సెప్టే కొద్దిగా మనకు తగ్గితే వస్తుంది. పుస్తకాలు చదవాలన్నది కూడా లేకుండా అన్నీ కూడా ఫోన్లో వచ్చేస్తుంది అంటున్నారు. కానీ బుక్స్ చదవడం అనేది ఒక ఎక్స్పీరియన్స్. అది లైబ్రరీలో సరౌండింగ్ మొత్తం సైలెంట్గా ఉన్న చోట్ల కూర్చొని చదువుతుంటే అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకే పిల్లలకి సెల్ఫ్ స్టడీ చదువుకోవాలన్న దాన్ని ఇంప్రూవ్ చేయడానికి కోసం లైబ్రరీస్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. దాని ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఏలూరు జిల్లాలో దాదాపు ఒక 6 లొకేషన్స్లో ఇలాంటి లైబ్రరీస్ అన్నది అరేంజ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ జిల్లా పరిషత్ స్కూల్లో ఒక హాల్, క్లాస్ రూమ్ ఇది ఉన్నది, దాన్ని తీసుకొని ఫుల్ ఫర్నిషింగ్స్ అన్నీ ప్రొవైడ్ చేసి న్యూ బుక్స్ పర్చేస్ చేసి ఒక లైబ్రరీ అనేది ఒక 10 lakhsలో డెవలప్ చేయడం జరిగింది. ఇలాగే ఒక 5 లొకేషన్స్లో ఏలూరు జిల్లాలో 5 డిఫరెంట్ స్కూల్స్లో లైబ్రరీ అనేది ఇనాగ్రేట్ చేశాము. ప్లస్ డిగ్రీ కాలేజ్ ఏలూరులో కోటదిబ్బాలో ఒక 40 lakhsకి ఒక పెద్ద లైబ్రరీ కంప్యూటర్ ల్యాబ్ బిల్డింగ్ కూడా రెడీ అవుతున్నాయి. ఇదన్నీ కూడా సిఎస్ఆర్ ద్వారా చేస్తున్నాము. ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్లో ఈ జిల్లా పరిషత్ స్కూల్లో ఈ లైబ్రరీ బిల్డింగ్ ఇనాగ్రేషన్కి వచ్చిన జెడ్పీటీసీ సభ్యులు మరియు జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జీలుగుమిల్లి బాలుర వసతి గృహంలో అస్వస్థతకి గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నామని రాష్ట్ర షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ తెలిపారు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆయన పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా బాధితులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జీలుగుమిల్లి గిరిజన బాలుర వసతి గృహంలో విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం దురదృష్టకరమని అన్నారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.
అంతేకాకుండా ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. చికెన్ వండింది తిన్నావా తిన్నావా వెరీ గుడ్ సరే లెక్కున్నా నేను వెరీ గుడ్ ఏం తిన్నావు ఎప్పుడో ఇది తీసుకురాగా ఇవాళ ఏలూరు జిల్లా మరి జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి నందు మరి దాదాపుగా జీలుగుమిల్లిలో నిన్నటి రోజున గిరిజన బాలుర ఆశ్రమ స్కూల్లో మరి చదువుతున్నటువంటి గిరిజన పిల్లలందరికీ కూడా మరి ఫుడ్ పాయిజన్ వల్ల దాదాపుగా 42 మంది అస్వస్థతకు గురయ్యారని మాకు సమాచారం తెలిసింది. మరి వెంటనే మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారం, ప్రభుత్వ పెద్దల యొక్క ఆదేశానుసారం మరి ఇవాళ హాస్పిటల్స్కి అధికారుల యొక్క సమక్షంలో రావడం, కమిషన్గా విద్యార్థులందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్క యోగక్షేమాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. మరి నిజంగా ఇలాంటి సంఘటనలు జరగడం నిజంగా దురదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి దాదాపుగా 42 మంది పిల్లలు వాంతులు విరేచనాలతో మరి హాస్పిటల్ బారిన పడడం నిజంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇవాళ ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం అంతా కూడా రాబోయేటువంటి రోజుల్లో మరి ఇలాంటి ఘటనలు జరగకుండా మేమందరం కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి ఇవాళ ప్రభుత్వం తరపున అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ విద్యార్థులందరికీ కూడా మంచి జరగడానికి, వారి కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా ఉండడానికి ప్రభుత్వం, అధికార యంత్రాంగం, కమిషన్ అండగా ఉందని కూడా మీడియా మిత్రులకు ముఖ్యంగా నేను అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. టీడీపీకి కంచుకోట అయిన చింతలపూడి నియోజకవర్గానికి ఇప్పుడు జనసేన కూడా తోడైందని చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సొంగ రోషన్ కుమార్ తెలిపారు. కావున ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి విజయానికి కృషి చేయాలని టీడీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సొంగ రోషన్ కుమార్ కోరారు. చింతలపూడి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గా రోషన్ కుమార్ ను బుధవారం పార్టీ అధిష్టానం ప్రకటించింది. దీంతో ఆయన నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని మధ్య ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను ఇన్ఛార్జ్ గా నియమించిన అధిష్టానానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. గత 4 సంవత్సరాలుగా తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నానని, నియోజకవర్గ సమస్యలపై తనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉందని అన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, స్థానిక సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. అంతేకాకుండా చింతలపూడి నియోజకవర్గానికి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తానని రోషన్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, జనసేన మండల అధ్యక్షులు ఆకుల రాకేష్ తో పాటుగా టీడీపీ జనసేన శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు నారా లోకేష్ గారికి, మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజు నన్ను చింతలపూడి టీడీపీ ఇన్ఛార్జ్ గా నియమించినందుకు వారికి ఎంతో నేను రుణపడి ఉంటాను. ఈ రోజు నాకు ఇన్ఛార్జ్ గా రావడానికి ముఖ్యంగా చింతలపూడి ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే మీడియా మిత్రులు అందరూ కూడా నా యొక్క ధన్యవాదములు. మరి ఇప్పుడు ఇక్కడ మధ్యాంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్నాము. మరి మధ్యాంజనేయ స్వామి గుడి అంటే చాలా శక్తివంతమైనది. మరి భక్తుల కోరికలు ఇక్కడ తీరుతాయని అందరికీ కూడా గట్టి నమ్మకం, విశ్వాసం. అలాగే మధ్యాంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు మరి చింతలపూడి ప్రజలకు, అలాగే నాకు, టీడీపీకి మెండుగా ఉండాలని, మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని మరి ఘనమైన విజయంతో సాధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాకు ఇచ్చిన ఇన్ఛార్జ్ పదవిని అందరినీ కలుపుకుంటూ మరి పార్టీ విజయానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. మరి అలాగే అందరూ కూడా మరి ముందుకొచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని అన్ని కూడా విజయవంతం చేసి మనం తెలుగుదేశం పార్టీని అధికారం తేవాల్సి కోరుకుంటున్నాను. అలాగే చింతలపూడి టీడీపీకి ఇది మరి ఇప్పుడు మనతోటి జనసేన కూడా కలిసి ప్రయాణిస్తున్నారు. మరి టీడీపీ జనసేన పార్టీలో ఎంత బలమైన నాయకులు అలాగే కార్యకర్తలు అందరూ తెలిసిందే. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రతి కార్యక్రమం
కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సి కోరుకుంటున్నాను. అలాగే నేను కూడా మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాను. నన్ను ఎప్పుడు కూడా మీరు కాల్ చేయొచ్చు, నా దగ్గర రావచ్చు, అందుబాటులో ఉంటాను. మరి నా దగ్గరకు వచ్చిన సమస్య ఏదైనా కూడా నేను దాన్ని తీర్చడానికి ప్రయత్నిస్తాను. ముఖ్యంగా మీ అందరి సహకారం కోరుకుంటున్నాను. అలాగే నాకు అవకాశం ఇచ్చిన ఇక్కడ జంగారెడ్డిగూడెం టౌన్ ప్రెసిడెంట్ మన రావురి గారికి, అలాగే రూరల్ ప్రెసిడెంట్ మన సాయిల్ సత్యనారాయణ గారికి, అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మండల పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అమ్మాలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, సో నేను చింతలపూడి ప్రజలందరూ కూడా సుపరిచితుని. ఎందుకంటే నాకు ఎటువంటి అధికారం లేకున్నా కూడా నేను ప్రజలకి సేవ చేస్తూ వచ్చాను. మరి చాలా మంది తెలుసు, కోవిడ్ టైంలో కానివ్వండి, లేకపోతే తర్వాత కూడా నేను చేస్తూ వచ్చాను. మరి చింతలపూడిలో ఉన్న మేజర్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెద్దలతోటి నేను మాట్లాడి పార్టీ అధిష్టానానికి తీసుకెళ్లి మరి ఎటువంటి సదుపాయాలు కానీ ఎటువంటి వనరులు తీసుకురావాలో నా శాయశక్తుల్లో ప్రయత్నించి చింతలపూడిని ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యున్సీగా చేయాలని నా ఉద్దేశం. ప్రభుత్వ తీరుతో మీకు మంచి జరిగితేనే వచ్చే ఎన్నికల్లో మాకు ఓటు వేయండి అని కోరిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో 8వ సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సీఎం జగన్ నేతృత్వంలో అమలు జరుగుతున్న పథకాలను వివరించారు. ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని, వారి ప్రభుత్వాన్ని మరలా ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కంచర్ల గీతా కుమారి, నేకూరి కిషోర్, తడికముళ్ల మురళి, కోఆప్షన్ సభ్యులు వెంప ఐజీ, వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య, మాజీ పట్టణాధ్యక్షులు పిఎన్ చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఇది ఆరోగ్యం కూడా పెట్టారు. మన ముఖ్యమంత్రి వారు ఉన్న వాళ్ళే కాదు హాస్పిటల్కి వెళ్ళి ఉంచుకునేది, లేని వాళ్ళు కూడా ఉంచుకోవాలి, బాగోవాలన్నదే మన జగన్మోహన్ రెడ్డి గారి విజయం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటే విధంగా విద్యార్థులు కవుల వేషధారణలో, తెలుగు తల్లి వేషధారణలో, కృష్ణదేవరాయల వేషధారణలో కనువిందు చేశారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ సరోజారెడ్డి మాట్లాడుతూ తెలుగుకు రాను రాను ఆదరణ తగ్గుతుందని అన్నారు. తెలుగు భాషలోని మాధుర్యాన్ని అవహేళన చేసే పరిస్థితి వచ్చిందని వాపోయారు. అనంతరం డైరెక్టర్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషలో గొప్ప గొప్ప రచనలు చేసిన మహాపండితులను గురించి వివరించారు. అనంతరం పలు తెలుగు గేయాలను మహిత శ్రావ్యంగా ఆలపించింది. ఈ కార్యక్రమంలో తెలుగు టీచర్ పూర్ణిమాదేవి, వెంకట్రావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మంగళారతులు మా తెలుగు తల్లికి మల్లెపూదండ. నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ఎక్కడికి వెళ్ళినా ఏదైనా మన భాష అనే దానికి ఎప్పుడు కూడా ఒక గౌరవాన్ని ఇవ్వాలి, దానికి ఒక విధమైనటువంటి విలువనివ్వాలి. లేనట్లయితే మన అమ్మను మనం మర్చిపోతున్న పరిస్థితే వస్తుంది. ఎందుకంటే మన మాతృభాష, ఇప్పుడు మనకున్న మాతృభాష ఏమిటంటే తెలుగు. ఆ తెలుగును మనం ఈరోజు ఎంత అలక్ష్యం చేస్తున్నామో అందరికీ తెలుసు. తెలుగులో మాట్లాడితే ఏదో జరుగుతుంది. ఎందుకంటే అన్ని భాషలు నేర్చుకోవచ్చు కాదని ఎవ్వరూ చెప్పట్లేదు. కానీ ఏంటంటే ఎక్కడ దేనికి విలువ ఇవ్వాలి అక్కడ ఇవ్వాలి. మనం ఫారిన్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి అర్థం కాదు కాబట్టి అది కావచ్చు. కానీ ఇక్కడ మన దేశంలో, మన గ్రామంలో, మన దగ్గర ఉన్నప్పుడు మన ఇంట్లో మన అమ్మతో ఎలా మాట్లాడతామో ఆ తెలుగుకి అంత తీయదనం ఉంది కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా మనం అలక్ష్యం చేయకూడదు. అదేవిధంగా మనకి తెలుగులో ఉన్నటువంటి గొప్ప గొప్ప కవులు, అదేవిధంగా గొప్ప గొప్ప కవితా రీతులు, ఈ సాహిత్య ప్రక్రియలు బహుశా ఎక్కడా ఉండవేమో. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి రమణీయత అసలు ఏ భాషలోనూ కూడా కనిపించదు. ఇంత చక్కని భాషను మనము పక్కన పెట్టుకొని ఏదో దేనికోసం ఏదో మనకి వచ్చిరాని భాషలో ఈ భాష అలక్ష్యం చేసేసి దానికోసం అరువులు చాచడం అనేది అసలు ఏ విధంగా కూడా బాగాలేదేమో అనిపిస్తుంది. మనకి కాళోజీ నారాయణరావు ఆయన అంటారు, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సెకిలించు ఆంధ్రుడా చావెందుకురా అని చెప్పేసి. కామవరపుకోట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి.
ఈ ఉత్సవాల సందర్భంగా గురువాయూగూడెం మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి స్వామివారికి పట్టు వస్త్రములు, పూజా సామాగ్రిని అందజేశారు. తొలుత ఆలయ ధర్మకర్తల మండలి చైర్పర్సన్ కిసరి సరిత, విజయభాస్కర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు వచ్చే నెల 2వ తేదీ వరకు జరుగుతాయని అన్నారు. ఈ ఉత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు జవాది కృష్ణ, కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కామరకోట మండలం కామరవాడ గ్రామంలో వేయించేసి ఉన్న భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి దేవాలయంలో ఈ నెల 20వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు, ఇతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుటకు ఇక్కడ ధర్మకర్తల మండలి మరియు ఆర్యవైశ్య సంఘం వారు, తేనీల సంఘం వారు అందరూ కలిసి ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుపుటకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అర్చక స్వాముల ఆధ్వర్యంలో వివిధ పూజా కార్యక్రమాలు అన్నీ కూడా సిద్ధం చేశారు. ఈ భద్రకాళి సమేత ఈ దేవస్థానంలో వీరభద్ర స్వామి వారి దేవాలయంలో ఇక్కడ చైర్మన్ గారి కోరిక మేరకు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి దేవాలయం చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి కేసరి సరిత విజయభాస్కర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజున మా దేవస్థానం నుండి మా చైర్పర్సన్ గారు, వారి కుటుంబ సభ్యులు, మా అర్చక వేద పండితులు, స్థానాచార్యులు, సిబ్బంది అందరూ సమిష్టిగా ఉదయమే వచ్చి శ్రీ స్వామివార్లకు, అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ, ఇతర పూజా సామాగ్రి సమర్పణ కూడా సమర్పించడం జరిగింది. మానవాళి పీడన దోపిడీ పరిష్కారానికి విప్లవ సారథి లెనిన్ పుస్తకాన్ని అధ్యయనం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం సిపిఎం కార్యాలయంలో రెడ్ బుక్ డే అధ్యయన వేదిక నిర్వహించారు. సిపిఎం పట్టణ కార్యదర్శి పలస సూర్యారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రవి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బి రాంబాబు, ఏ ప్రభాకర్ రావు, వై సీత, నారాయణ, వి గోపి, ఎస్కే మాబు శుభాని, జి సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు. భావాలు ఆవహిస్తే భౌతిక శక్తిగా మారతాయని చెప్పినట్టుగా ఈ విప్లవ భావాలు ప్రజానీకానికి అందిస్తే ప్రజలు ఈ సమాజాన్ని మార్చుకునే దానికోసం తీసుకొస్తారు, పనిచేస్తారు అనేటువంటి అభిప్రాయంతో రెడ్ బుక్ డే అనేది ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పుస్తకాన్ని చదవమని చెప్పి ప్రోత్సహిస్తున్నారు. ఈ సంవత్సరం విప్లవ సారథి లెనిన్ జీవితం కృషి అనే పుస్తకాన్ని చదవాలని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకనంటే ఆయన చనిపోయి 100 ఏళ్ళు అయింది జనవరి 21వ తేదీ నాటికి. కానీ ఇప్పటికీ కూడా ఆయన కృషి, ఆయన పాత్ర, ఆయన ప్రయత్నం, ఆయన అధ్యయనం, ఆయన మొత్తం అన్నీ కూడా ఈ ప్రపంచానికి మార్గదర్శకంగా ఉపయోగపడతాయి. ఈ సమాజాన్ని మార్చాలని మార్క్సిజాన్ని సోవియట్ రష్యా పరిస్థితులకి అమ్మేంపు చేసి ఆ సోవియట్ రష్యాలో విప్లవాన్ని జయప్రదం చేసి మొట్టమొదటిసారిగా తొలి శ్రామిక విప్లవ నిర్మాతగా లెనిన్ వ్యవహరించారు. ఆ రకంగా అక్కడ భూతల స్వర్గాన్ని నిర్మించారని చెప్పి నెహ్రూయే చెప్పారు. అలాంటి భూతల స్వర్గాన్ని నిర్మించడానికి మూల సూత్రధారి లెనిన్. కాబట్టి ఆయన జీవితాన్ని చదవడం ద్వారా ఎన్నో అసమానతలతోటి, సామాజిక వివక్షలతోటి లేదా మతోన్మాదంతో పేటరైపోతున్నటువంటి భారతదేశాన్ని కూడా సమూలంగా మార్చి శ్రమ చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ రాజ్యాధికారం అందించేలాగా, వాళ్ళు సృష్టించిన సంపదకి వాళ్ళకే వాటా దక్కేలాగా చేసేటువంటి ఒక సమూలమైన మార్పు కోసం మనందరం కృషి చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి రెడ్ బుక్ డే సందర్భంగా లెనిన్ జీవితాన్ని చదవాలని చెప్పేసి మేము న్యాయం దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానమేనని, ఎవరు ఎక్కువ తక్కువ అనే భేదం లేదని జంగారెడ్డిగూడెం భారత్ స్టేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు తెలిపారు. అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో పలువురు న్యాయవాదులు సామాజిక న్యాయంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బండారు లతాకుమారి, వామిశెట్టి హిమబిందు, గెద్దా గాయశ్రీ, ప్రధాన ఉపాధ్యాయురాలు లోవకుమారి తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత, బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. జంగారెడ్డిగూడెం ఏరియా నాగులగూడెం రోడ్లో ఎస్ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ వారి సుంకర శ్రీనివాసరావు గారి మరో వెంచర్ శ్రీనివాస టౌన్షిప్. డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్, 40 అడుగుల తారు రోడ్లు, స్ట్రీట్ లైటింగ్, ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు, డ్రైనేజ్ సదుపాయం, ఎవెన్యూ ప్లాంటేషన్, త్రాగునీటి సదుపాయం. జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్ మరియు షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్ నుండి కేవలం 5 నిమిషాల ప్రయాణంలో మా సైట్ కు చేరుకోగలరు. అప్లాండ్ ఏరియాలోనే మొట్టమొదటిసారిగా 200 గజాల ప్లాట్ కేవలం 11 లక్షల రూపాయలు మాత్రమే. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. 35 లక్షల రూపాయలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టించి ఇవ్వబడును. మా అడ్రస్ ఎస్ఎస్ఆర్ రియల్ ఎస్టేట్, పేరంపేట రోడ్, మారుతినగర్, వినాయక గుడి ప్రక్కన, జంగారెడ్డిగూడెం. కాంటాక్ట్ సుంకర శ్రీనివాసరావు. ఫోన్ నంబర్స్ 9949484249 and 7893129666. శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్, డాక్టర్ ఎం గోపీకృష్ణ, ఎంబీబీఎస్, ఎండి, డివిఎల్, చర్మ, లెప్రసీ మరియు సుఖ వ్యాధుల నిపుణులు. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుండి రాత్రి 7:30 వరకు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలు, ఎలర్జీలు, గజ్జి, తామర,
బొల్లి, సోరియాసిస్, గోర్ల సమస్యలు, శరీరంపై మరియు నోటిలో పుండ్లు, మొటిమలు, చుండ్రు, పేనుకొరుకుడు, వెంట్రుకల సమస్యలు, ముఖంపై తెల్లని నల్లని మచ్చలు, హెచ్ఐవి, సుఖవ్యాధులు మొదలగు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యుత్తమ వైద్య చికిత్సలు ప్రతిరోజు అందుబాటులో కలవు. మన జంగారెడ్డిగూడెం పట్టణం నందు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యాధునికమైన పరికరాలచే నడపబడుతున్న ఏకైక హాస్పిటల్ శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్. కెమికల్ పీలింగ్ ఈ ప్రక్రియతో ముఖంపై వచ్చు మొటిమలు, నల్లని మచ్చలను తొలగించబడును. ఎలక్ట్రోకాటరీ ద్వారా సూర్యుడికాయలు, ఆనెలు నొప్పి లేకుండా తొలగించబడును. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పలుచగా ఉన్న వెంట్రుకలకు మరియు ముఖంపై గుంతలకు PRP చికిత్స ద్వారా నయం చేయబడును. డెర్మా రోలర్ మొటిమల వల్ల వచ్చే రంధ్రాలకు డెర్మా రోలర్ ద్వారా చికిత్స చేయబడును. వివరాలకు ఫోన్ నంబర్ 7799555749. మా అడ్రస్ బంగారం షాపుల లైన్, మునసపు గారి వీధి, మసీదు సెంటర్, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా. వెల్కమ్ బ్యాక్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి పనులు చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని, విమర్శలు చేస్తున్నాయని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ అన్నారు. చింతలపూడి మండలంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఎంపీ శ్రీధర్ పాల్గొన్నారు. తొలుత చింతలపూడి ఆంజనేయ స్వామి గుడిలో పూజలు నిర్వహించి పర్యటన ప్రారంభించారు. మల్లాయిగూడెం, పోతునూరు, రాఘవపురం, సీతానగరం, ఎర్రగుంటపల్లి, ప్రగడవరం, తిమ్మిరెడ్డిపల్లి, వెలగలపల్లి, ఎర్రంపల్లి గ్రామాలలో నూతనంగా నిర్మించిన సచివాలయాలు, వెల్నెస్ కేంద్రాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జగవరపు జానకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏకైక నమ్మకం, ఆయన చేసిన నమ్మకాన్ని మహిళలు, ఏ మహిళ ఈ రాష్ట్రంలో ఒమ్ము చేయదు అనే నమ్మకం ఆయనలో ఉన్నది. కాబట్టి ఆయన చేసిన ప్రయోజనాలను బట్టి, ఆయన పట్టుదలను బట్టి మీ అందరికీ తెలుసు 3300 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి గ్రామంలో ఆయన చేసే పని ఒక ఆపి అక్కడ ఉన్న ప్రతి మహిళ, ఆయనను చూడడానికి వచ్చిన ప్రతి మహిళ, అంటే దాదాపు మనలాంటి ప్రగడవరం గ్రామం అయితే ఏకంగా 3-4 వేల మంది వచ్చేవారు. మామూలు ఎర్రంపల్లి లాంటి గ్రామం అయితే కనీసం 1000 మంది ఆడవాళ్ళు వచ్చి లైన్లో నిలబడేవారు. ప్రతి ఒక్కరిని పలకరించి వాళ్ళు చెప్పింది విని అప్పుడప్పుడు ఫోటోలు దిగి పంపించేవారు. ఈ రాష్ట్రంలో ప్రతి మహిళ ఏ మగాడి మీద ఆధారపడకూడదు. అది భర్త అయినా కానివ్వండి, తండ్రి అయినా కానివ్వండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు మనం చేయాలని ఆయన ఆలోచించారు. కాబట్టి నియోజకవర్గంలో ఎక్కడ ఏది అవసరమో, ప్రజలకి ఏది నిత్యావసరమో అనేది నాకు బాగా తెలుసు. కాబట్టి మీ అందరినీ, ముఖ్యంగా జగనన్న సైన్యాన్ని అందరినీ కలుపుకొని నేను ముందుకెళ్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం ఎన్నో కళలు కని నవరత్నాలు అనేది ఒక గొప్ప అద్భుతమైన సృష్టించి మీకు కానుకలిచ్చారు. దాంట్లో భాగంగానే మరి వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, నాడు నేడు కానీ, చేయూత కానీ, అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, విద్యా వసతి కానీ, అంటే మీ పిల్లల్ని అభివృద్ధి పరచడానికి, మిమ్మల్ని ఇందాక చెప్పారు ఎంపీ గారు, మిమ్మల్ని మీరు మీ సొంత కాళ్ళ మీద నిలబడటానికి, అంటే మీ తండ్రుల మీద, మీ సంతతి మీద, మీ భర్తల మీద ఆధారపడకుండా మీ కుటుంబాన్ని మీరే పోషించుకునే స్థాయికి, మీ పిల్లల్ని మీరే చదివించుకునే స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని తీసుకొచ్చారని మాత్రం గర్వంగా చెప్పగలను. గ్రామ వార్డు సచివాలయాల్లో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ వేగవంతంగా చేయాలని సంబంధిత సిబ్బందిని, అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఏలూరులోని తంగలమూడి, రజకులపేట వద్ద సచివాలయాన్ని, శనివారపేట సచివాలయాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రస్తుతం జిల్లాలో చేపట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద లబ్ధిదారుల ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం వేగవంతం చేసి వెంటనే లక్ష్యాలను పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలో 75,447 మంది లబ్ధిదారులకు గాను ఇప్పటి వరకు 56,454 రిజిస్ట్రేషన్లు జరిగాయని అన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు వారి పరిధిలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాన్ని సందర్శించి అక్కడ రిజిస్ట్రేషన్లు పనులను గమనించి వేగవంతం చేయాలని అన్నారు.
అక్కడి రిజిస్ట్రేషన్ పనులను గమనించి వేగవంతం చేయాలని అన్నారు. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. తీసుకుని వాళ్ళు పర్మనెంట్లీ మైగ్రేటెడ్ అనుకుంటేనే ఒక మాట మీరు రిజెక్ట్ చేయాలి. మీరు కూడా ఒకసారి మీరు చేశారంటే పర్మనెంట్ మైగ్రేషన్ అంటే మీనింగ్ ఏంటంటే క్యాన్సిల్. ఓకేనా? ఎంతమంది ఆ అసెస్మెంట్ అవ్వాలి మీకు ఎంతమంది ఇల్లు వస్తాను చెప్పారు, ఎంతమంది జైలు వస్తాను చెప్పారు. ఇక్కడ ఉన్న వాళ్ళు బ్యాలెన్స్ అందరినీ పూర్తి చేయాలంటే ఎప్పుడు పూర్తి చేస్తారు. జీలుగుమిల్లి గిరిజన సంక్షేమ వసతి గృహంలో అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సిపిఎం బుట్టాయిగూడెం మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ కోరారు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను సిపిఎం నాయకులు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. అదేవిధంగా బాధితుల తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా సిపిఎం జీలుగుమిల్లి మండల కార్యదర్శి తెల్లం దుర్గారావుతో కలిసి తెల్లం రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ జీలుగుమిల్లి ప్రభుత్వ గిరిజన వసతి గృహంలో విద్యార్థులకు అస్వస్థతకు గురి కావడానికి గల కారణాలను తక్షణమే వెలికి తీయాలని కోరారు. అదేవిధంగా విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగమణి, తెల్లం హేమంత్ తదితరులు పాల్గొన్నారు. గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో మన ఆదివారం ఆహారం కలుషితం అవటం వల్ల విద్యార్థులు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అందులో 9 మంది పిల్లలకి చాలా సీరియస్ ఉండటం వల్ల ఈరోజు నిన్న రెఫర్ చేశారు. జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్లో వైద్యం పొందుతూ ఉన్నారు. ఇప్పటికే తల్లిదండ్రులు కొంతమందికి సమాచారం కూడా వెళ్ళలేదు. వాళ్ళకి వెంటనే సమాచారం అందించాలి. వాళ్ళకి మెరుగైన వైద్యం అందించేదాకా ఇక్కడే వైద్యం చేసి ఆ రకంగా చేయమన్నది మేము గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో మొత్తం పిల్లలంతా బయటికి తీసుకొచ్చి ఆందోళన కూడా చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వానికి, ఐటీ అధికారులకి వాళ్ళకి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఏదైతే ఆశ్రమ పాఠశాలలోని కల్తీ ఆహారం తినడం వల్ల ఈ రోజున ప్రాణాపాయం తప్పిందని ఇక్కడ తల్లిదండ్రుల ఆవేదన మేము చూస్తున్నాం. వాళ్ళంతనే విజిట్ చేసాం, పరిశీలన చేసాము. వాళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడ టీచర్లు కానీ అక్కడ వాటిని కానీ చెప్పింది ఏంటంటే తల్లిదండ్రులు తీసుకెళ్ళి బయట ఫుడ్ తినవటం వల్ల ఈ సంఘటన జరిగిందని అన్నారు. వాస్తవంగా ఇది 1-2 జరిగితే జరగవచ్చు ఒకవేళ తీసుకెళ్తే, కానీ 42 మంది కల్తీ ఆహారం హాస్టల్లో జరిగిన తప్పు కానీ బయట ఎక్కడ జరగలేదు. వాళ్ళ మీద కీకం మీదకి వస్తుందని ఈ రోజున తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంఘటనలు హాస్టల్లో పదే జరుగుతున్నాయి. ఇంతకుముందు జీలుమిల్లో కూడా ఒక పాప చనిపోయిన తర్వాత ఆ పాపను కూడా తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టేసి ఆ తర్వాత గొడవ చేసిన తర్వాత ఆ తల్లిదండ్రులకు సమాచారం చెప్పి తీసుకొచ్చారు. చింతలపూడి మండలంలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం వంటివి అపరిష్కృతంగా మిగిలిపోయాయని చింతలపూడి నియోజకవర్గ జనసేన కన్వీనర్ మేక ఈశ్వరయ్య అన్నారు. చింతలపూడి మండలంలో సమస్యల పరిష్కారం కోసం జనసేన ఆధ్వర్యంలో 2 రోజుల నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ దీక్షలకు తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సిహెచ్ మధుబాబు, రమేష్, శ్రీనివాసరావు, బోడా నాగభూషణం, కొత్తపూడి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈ రోజు చింతలపూడి మండలంలో గత 5 సంవత్సరాల నుంచి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యల మీద సామూహిక నిరాహార దీక్ష చేయాలని చెప్పి జనసేన పార్టీ కార్యక్రమం చేస్తా ఉన్నది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మాకు సంఘీభావం తెలియజేయడం జరుగుతుంది. బోయగూడెం నుంచి నామవరం మీదుగా సీతానగరం వెళ్ళేటటువంటి రోడ్డు కానీ గత 20 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు నిర్మాణాన్ని ఈ ప్రభుత్వాలు పట్టించుకోలేదని జనసేన పార్టీ ఆధ్వర్యంలో
పాదయాత్ర కూడా చేసి ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని జనసేన పార్టీ చేయటం జరిగింది. అలాగే చింతలపూడి నుంచి పట్టువారిగూడెం బాలావారిగూడెం వెళ్ళేటటువంటి రోడ్డు కానీ, లేదా ఇటు చింతలపూడి నుంచి నాగిరెడ్డిగూడెం వెళ్ళేటటువంటి రోడ్డు కానీ, అలాగే సెంట్రల్ లైటింగ్ విషయంలో చూసినట్లయితే స్తంభాలు తుప్పుపట్టిపోతున్నాయి, వైర్లు తెగిపోతున్నాయి తప్ప ఈ ప్రజానీకానికి లైట్లు వెలిగించేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకోవట్లేదు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని చింతలపూడి పట్టణంలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినప్పుడు కూడా దీన్ని పట్టించుకోకుండా, సెంట్రల్ లైటింగ్ వెలిగించకుండా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ తప్పుడు విధానాల్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరాహార దీక్షని మేము కొనసాగిస్తా ఉన్నాం. క్షయవ్యాధిపై వారోత్సవాల సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో డాంగే నగర్ సచివాలయం వద్ద టీబీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ టీబీ నివారణ కొరకు తమ వంతు బాధ్యత తీసుకోవాలని అన్నారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే ఏరియా హాస్పిటల్లో ఉచితంగా పరీక్ష చేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీబీ నియంత్రణ పర్యవేక్షకులు అంబేద్కర్, సిబ్బంది కె సోని, సుదీప, సీత, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. క్షయవ్యాధిపై అవగాహన కార్యక్రమంలో భాగంగా మరి గాంధీనగర్లో సచివాలయం దగ్గర టీబీ వారోత్సవాల్లో మరి మన ప్రభుత్వం వారు మరి ఆదేశించిన ప్రకారంగా టీబీ వారోత్సవాల్లో భాగంగా మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్షయవ్యాధి అంటే సమాజంలో మరి చాప కింద నీరులాగా ఈరోజు అతి భయంకరమైన వ్యాధుల్లో ఇది మనిషికి తెలియకుండానే మరణానికి తీసుకెళ్ళిపోయే స్థితిలో ఈరోజు క్షయవ్యాధి ఉంటుంది. దీన్ని మనం సకాలంలో గుర్తించి మరి చికిత్స అందించగలిగితే ఈ సమాజం మరి క్షయవ్యాధి బారిన పడకుండా మనం కాపాడగలిగిన వాళ్ళు అవుతాము. ఎందుకంటే ఈ వ్యాధి వచ్చిన మరి పేషెంట్కి అతనితోనే పోకుండా తన చుట్టుప్రక్కల వారికి, కుటుంబస్తులకు కూడా మరి అంటించే ప్రమాదం ఉంది కనుకనే దీన్ని వెంటనే గుర్తించి చికిత్స అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. 2 వారాల నుంచి దగ్గు, మరి చెమటలు పట్టడం, రాత్రిపూట తీవ్రమైన జ్వరము, ఆకలి లేకపోవటం, దగ్గినప్పుడు అప్పుడప్పుడు కళ్ళు పట్టడం, ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా దాన్ని టీబీ లక్షణాలుగా అనుమానించి వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ జంగారెడ్డిగూడెంలో పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీన్ని సకాలంలో గుర్తిస్తే ఆ టీబీ బారిన పడకుండా సమాజాన్ని కాపాడగలిగిన వాళ్ళు అవుతాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచన. జీలుగుమిల్లి వసతి గృహంలో అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నాం. రాష్ట్ర షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ వెల్లడి. టీడీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా సొంగ రోషన్ కుమార్ నియమించిన అధిష్టానం అభినందనలు తెలిపిన టీడీపీ జనసేన శ్రేణులు. జంగారెడ్డిగూడెం 8వ సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమం నిర్వహణ. ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.